హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే మన గార్డెన్లోకి వెళ్ళాం ఫస్ట్. సో ఇవి చామాకు గడ్డలు నాటాం కదండి 10 days ముందు, అవి అనమాట. ఇలా ఆకులు వచ్చాయి. మనం ఈ ఆకులతో మంచి రెసిపీ చేసుకోవచ్చండి. నేను త్వరలో చూపిస్తా ఆకుతో ఏం చేసుకుంటారో. అలాగే పారిజాతం చూడండి, అంతా కటింగ్ చేసా, బాగా వచ్చింది. ఇది స్వీట్ లెమన్ అనమాట. ఇవి మనకు తెలుసు కదండి, మన టమాటా మొక్కలు. ఇవి ఒక్కొక్కటి మాగుతూ ఉన్నాయి పండ్లు. ఇది బోగన్విలియా అంటే కాగితం పువ్వుల చెట్టు అనమాట. కింద మా బాబు స్నానం చేస్తూ ఉంది. ఇది పచ్చిమిర్చి చెట్టు అనమాట. ఇది కూడా బాగా వచ్చింది. సో మార్నింగ్ మనము పెద్ద ఆమె స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా టీ పెట్టుకుంటున్నాం అనమాట. స్ట్రాంగ్గా మసాలా టీ తయారు చేసుకొని తాగుదామని చెప్పి చేస్తున్నాను నేనైతే. ఈరోజు మనము టమాటో నిల్వ పచ్చడి కూడా చేసుకుందామండి. అది చేసుకున్నామంటే దోశ, ఇడ్లీ, చపాతీ, రైస్ అన్నిట్లోకి బాగుంటుంది. సో అందుకోసం ఫ్రెష్గా మనము మంచి టీ తాగుదామండి. టీ తాగితే మన మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. సో నాకు కూడా టీ పిచ్చి కొంచెం ఎక్కువ, కాకపోతే ఎక్కువసార్లు తాగను. ఒక్కసారి, ఇంతకుముందు ఎక్కువసార్లు తాగేదాన్ని. సో మనమైతే ఈరోజు ఖచ్చితంగా టమాటా చట్నీ ఎలా చేసుకోవాలి, కొలతలతో ఎలా, ఎన్ని గ్రామ్స్ ఎన్ని వేసుకోవాలి నేను చూపిస్తా అండి. మీకు సంవత్సరం కాదు 2 ఏళ్ళైనా నిల్వ ఉంటుంది. లేదు అంటే డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేశాను అనమాట ఈరోజు. ఎప్పుడు రెసిపీస్ చేసి విసుకొచ్చేసి ఈరోజు సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో మన బ్రెడ్ ఆమ్లెట్ కూడా తయారైపోయింది. సో ఆఫ్టర్నూన్కి వచ్చేసి మంచి సాంబార్ రెసిపీ తయారు చేసుకుందామండి. సాంబార్ కూడా మీరు ఎలా చేస్తారో నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈరోజు నా పద్ధతిలో చేస్తున్నా, చూడండి, చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే మనము ఒక 3 spoons పల్లీల నూనె యాడ్ చేసాము. అందులో బాగా కాగిన తర్వాత కొన్ని మెంతులు వేసామన్నమాట. మెంతులు కంపల్సరీ సాంబార్లో వేయాలండి. వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. అలాగే ఆనియన్ కూడా, కరివేపాకు వేసి ఇలా ఒకసారి బాగా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. అందులోకి ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయలు, క్యారెట్స్, ముల్లంగి, పొటాటో, బెండకాయలు, వంకాయలు ఏ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు అండి. టమాటో అన్నీ వేసేసుకొని ఇలా ఒకసారి ఆయిల్లో కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా మగ్గుతాయి అన్నమాట. అందులో మనము మన ఆర్గానిక్ పసుపును కూడా యాడ్ చేసాము. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసాము. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల తొందరగా కూరగాయలు మగ్గిపోతాయి, ప్లస్ మెత్తబడతాయి అన్నమాట. బాగా ఇదవుతాయి, అన్నీ పట్టుకొని మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇలా వేసేసుకొని మూత పెట్టేసామంటే ఒక 10 to 20 minutes అనుకోండి, ఇలా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇందులోనే ఆయిల్లోనే బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా వీటన్నింటినీ ఇలా మగ్గించుకోవాలి. అందరూ కుక్కర్లో వేయడము, ఉడికించి వేయడం అలా చేస్తారు. అలా చేయొద్దు, ఇలా చేయండి. అలాగే ఇప్పుడు మనకు MTR వల్ల సాంబార్ మసాలా పౌడర్ వేసాను. అలాగే ఒక 2-3 నిమ్మకాయ అంతా చింతపండును కూడా గుజ్జు తీసి ఇలా పెట్టుకొని ఆ వాటర్ను కూరగాయలలో వేసేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే కూరగాయలు బాగా పులుపులో ఉడికిపోయి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, సో మంచి ఫ్లేవర్ పట్టుకుంటాయి అన్నమాట కూరగాయలకు. ఇలా చేయండి సాంబార్ ఎప్పుడైనా. ఎప్పుడు కుక్కర్లలో వేసి త్వరగా ఉడికిపోయి తర్వాత పప్పు పోసి ఇలా చేస్తారో అలా చేయొద్దు. చూడండి ఎలా కుక్ అయిపోయాయో, మెత్తగా అయిపోయాయి. సాంబార్ అంటేనే ఇంత టైం పడుతుంది అనుకుంటారు, కానీ ఏమీ కాదు, 20 minutesకి అయిపోతుంది. చూడు, మన క్యారెట్ ముక్కలు అన్నీ ఉడికిపోయాయి అన్నమాట చింతపండు పులుసులో. సో ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి మనము ముందుగా ఉడికి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పునంతా వేసేసి వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ పడితే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడమే. మన సాంబార్ సింపుల్గా తయారైపోయింది. చూడండి, చిక్కగా నీట్గా ఉడికిపోయింది. ఇలా చేస్తే దోశలో, ఇడ్లీలో, రైస్లో అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది. ఇంకొకటి, మన రాయలసీమలో అయితే రొట్టె చేసుకుంటాం కదండి, అవి ఎండిపోతాయి కదా, అందులో వేసుకొని నానబెట్టి పిసుక్కొని తినండి, ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ టమాటాలు చూడండి, నేను 2 kgs తీసుకున్నాను అనమాట. సో ఎర్రటి టమాటాలు ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసి క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. వాటిని ఇలా
ఒక టమాటాను వచ్చేసి 8 భాగాలు చేసేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ టమాటాకు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది కదండి, ఆ బుడిమ తీసేస్తే బెస్ట్. అలా తీసేసామంటే సరిపోద్ది. దీన్ని ఇప్పుడు 8 భాగాలుగా కట్ చేసేసుకొని అన్ని టమాటా ముక్కలను రెడీగా పెట్టుకుందాం. ఇలా అన్నమాట. ఇలా అన్నిటినీ పెట్టుకోవాలి. 2 కేజీలు కదండి, సో నేను 200 గ్రాములు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, కేజీకి అయితే 100 గ్రాముల నుంచి 120 గ్రాములు వేయచ్చు. సో 2 కేజీలకు 200 గ్రాముల చింతపండు తీసుకున్న. పిక్కలు, దాంట్లో పీచులు అన్నీ తీసేసి పెట్టాను అన్నమాట. ఇక్కడ ముందుగా ఒక కడాయిలో నాన్ స్టిక్ పాత్ర తీసుకున్నానండి. సో అందులోకి ఈ చింతపండును కూడా వేసేసాను. ఈ రెండింటిని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. టమాటాను, చింతపండును ఈ రెండింటిని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయిలో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇవి కొద్ది కొద్దిగా 10 మినిట్స్కి అంతా దగ్గర పడిపోతుందన్నమాట. మనకు టమాటోలో ఉండే మ్యాక్సిమం వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోవాలన్నమాట, దగ్గర పడాలి. అప్పుడు మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలా టమాటా, చింతపండు 2 దగ్గర పడుతూ ఉన్నాయి చూడండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అది ఉడుకుతూ ఉంటుంది. పక్కన ఇంకో ప్యాన్ తీసుకొని ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే టమాటా పచ్చడిలో పొడి వేస్తాం కదా, ఆవపిండి. సో 2 స్పూన్లు అనమాట ఆవాలు వేసాను, 2 స్పూన్లు మెంతులు వేసాము. ఈ రెండింటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మెంతులు. ఇలా చూడండి కలర్ వచ్చేసాయి కదా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా పొడి చేసుకోవాలన్నమాట దీన్నంతా. ఇవన్నీ ఇలా బాగా మీడియంగా నీట్గా ఫ్రై అయిపోయాయి అన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ రెండింటిని. ఇక్కడ మనకు టమాటా వచ్చేసరికి చూడండి, టమాటో, చింతపండు దగ్గరగా అయిపోతుంది కదా. సో ఇలా అన్నమాట. వాటర్ అంతా ఇంకిపోతుంది, గుజ్జులాగా తయారవుతుంది అన్నమాట. ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో అందుకోసం వాటర్ కంటెంట్ ఎంత ఆవిరైపోతే మనకు అంత బాగుంటుందన్నమాట పచ్చడి. సో ఇది ఇన్స్టెంట్ పచ్చడి అనుకోండి, నిల్వ పచ్చడి అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా అన్నిట్లోకి తినొచ్చు అనమాట. అదే ఇంకా పర్ఫెక్ట్ నిల్వ పచ్చడి అంటే అది ఎండలో పెట్టి ఉప్పలు కోసి చేయాలి కదా. ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. సో మనకైతే ఇక్కడ టమాటా ప్లస్ చింతపండు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందనమాట. మనం ఎంత బాగా కుక్ చేసుకుంటే మన పచ్చడి అంత బాగుంటుందన్నమాట ఎప్పుడైనా. సో ఇక్కడ చూడండి, ఇంకా 1/4 భాగం అంతా దగ్గరకు వచ్చేసిందనమాట టమాటా. సో మనకి ఇక్కడైతే టమాటా, చింతపండు ఆల్మోస్ట్ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం స్టవ్ బంద్ చేసి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి మెంతులు, ఆవాలు, ఈ రెండింటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం. చల్లగా అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి ఆ రెండింటిని వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ పౌడరు మనకు పచ్చళ్ళలో మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో ఆవాలు, జీలకర్ర పౌడర్ అది. ఇక్కడ మనకు టమాటా గుజ్జు కూడా చూడండి డ్రై అయిపోయి చల్లబడిపోయిందనమాట. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం అంతా ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటా, చింతపండు, ఇదంతా మిక్సీ జార్లోకి బాగా వేసేసుకొని, ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి 2 టైమ్స్ కానీ 1 టైం కానీ సరిపోతుంది నాకు తెలిసి. ఇలా వేసేసుకొని ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని కూడా ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి. మొత్తంగా మిక్సీ జార్లోనే ఈ పొడినంతా వేసేసుకొని 1 స్పూను ఆర్గానిక్ పసుపును యూజ్ చేయండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే అండి, పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఆర్గానిక్దే వాడండి. అలాగే సాల్ట్ను కూడా 100 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. అలాగే కారం కూడా 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఎంత కారం ఉంటే అంత బాగుంటుంది కదా. సో ఇక్కడ ఇవి కూడా 120 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు అనమాట. అదే మామూలుగా అయితే ఒక 2-3 వెల్లుల్లిపాయలు. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి. ఇప్పుడు మనకైతే పర్ఫెక్ట్గా సాల్ట్ అన్నీ సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి మనం 2 కేజీల టమాటా కదండి, సో 250 గ్రామ్స్ అంటే 1/2 కేజీ
పల్లీల నూనె తీసుకున్నాను. ఎందుకంటే ఆవ నూనె కానీ పల్లీల నూనె కానీ పచ్చళ్ళకు చాలా బాగుంటుందన్నమాట. ఇందులో మనం పోపు దినుసులు అంటాం కదా, పల్లీలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పల్లీల నూనె కదండి, సో అది అలా నురుగు వస్తుందన్నమాట. మనము గానుగ దగ్గర ఆడించుకొని తెచ్చుకున్న నూనె కాబట్టి ఇలా నురుగు వస్తూ ఉంది. సో ప్యాకెట్ నూనె అయితే రాదు, నిల్వ ఉన్నవి కాబట్టి. సో మనము వీటన్నింటినీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 250 గ్రామ్స్ ఆయిల్ పోపులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ ఉంది కదండి, ఆ టమాటా అదంతా ఇందులోకి వేసేసుకోవాలి. దీన్ని ఒక 20 మినిట్స్ ఆయిల్లో మనం బాగా దగ్గర పడే వరకు, వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలన్నమాట పచ్చడిని. అప్పుడు మనకు పర్ఫెక్ట్ టమాటా నిల్వ పచ్చడి తయారవుతుందన్నమాట. ఇలా చేశారంటే మీకు సంవత్సరాల వరకైనా నిల్వ ఉంటుందన్నమాట. అయ్యో చెడిపోయిందనే బాధ ఉండదు. మనం తీసుకొని యూజ్ చేసుకునేటప్పుడు తడి లేకుండా స్పూన్ తీసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనము పోపు కూడా ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని పోపు పెట్టుకున్నామంటే కూడా సరిపోద్ది. నేను టోటల్గా పెట్టేశాను అనమాట, ఎందుకు అని. సో మీకు కూడా ఈ టమాటా పచ్చడి నచ్చిందని అనుకుంటున్నానండి. కంపల్సరీ మీరు కూడా ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది. అన్నంలో, చపాతీలో, దోశ, ఇడ్లీ ప్రతి దాంట్లోకి చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. ముందు వీడియోలో మనము పార్క్ చూసాం కదండి, ఇది ఓపెన్ జిమ్ ఏరియా అనమాట. పార్క్లోనే చూడండి, డైరెక్ట్ స్కూల్ నుంచి వచ్చేసింది, పార్క్లోకి వెళ్ళిపోయాము. ఇంకా ఓపెన్ జిమ్లో కూర్చొని ఇలా తిరుగుతూ ఆడుకుంటూ ఉందన్నమాట ఈ పాప. సో కొద్దిసేపు ఆడుకొని ఇలా అని చెప్పి నేను కూడా 20 మినిట్స్ ఆడించుకొని తీసుకొచ్చా. చాలా పెద్దదండి పార్క్ ఇది, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కూడా అందరూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. పిల్లలకు మంచి టైంపాస్ అనమాట. మనకు వచ్చే ఓపిక ఉండాలంతే. వాళ్ళకు కూడా ఫిట్నెస్ ఉంటుంది, యాక్టివిటీస్ చేసినట్టు ఉంటుంది, హెల్తీగా ఉంటారు పిల్లలు. సేమ్ ఫ్లవర్ అండి, చాలా బాగుంటుంది. పార్క్ నిండా ఇవే ఫ్లవర్సే, ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నేను క్లిక్ చేయడానికి ట్రై చేస్తా తప్పకుండా. సో మరి నెక్స్ట్ వీడియోలో కూడా మనము ఇంట్రెస్టింగ్ ఉండేటువంటివి హెల్దీ డిషెస్ను కంపల్సరీ షేర్ చేస్తా అండి. DIYs కూడా తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి.